హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఎలా సాలిడ్ కలర్ అనేది క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు ఫొటోస్కి ఏమైనా కలర్ అప్లై చేయాలనుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి ఈ సాలిడ్ లేయర్తో అని. ఫస్ట్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే దాంట్లోకైనా వెళ్ళండి, లేదంటే కొత్త ప్రాజెక్ట్ అయినా కూడా క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు సాలిడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే పైన కనిపిస్తున్న న్యూలోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే కలర్ మ్యాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక విండో అయితే పాప్ అవుతుందన్నమాట. ఈ విధంగా దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ కలర్ కావాలనుకుంటున్నారని. మీకు ఒక కలర్ పిక్కర్ కూడా అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫోటోషాప్ యూస్ చేస్తున్నారంటే మీకు ఈ ప్యానల్ తెలిసి ఉంటుందన్నమాట. దీని నుంచి మీరు కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కలర్ కోడ్ ఉన్నా కూడా పర్లేదు, అది కూడా అయితే ఎంటర్ చేసి కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మనకి ప్రాజెక్ట్ ప్యానల్లో ఆ కలర్ మ్యాట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి టైమ్ లైన్లోకి. సో ఈ విధంగా అయితే మీరు సాలిడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లో ఉన్న కలర్ మ్యాట్ అనేది డబుల్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ కలర్ పిక్కర్ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు కలర్స్ చేంజ్ చేసి ఓకే అని చేసిన వెంటనే మీకు ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఫోటోకి కనుక ఇట్లా కలర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారంటే సేమ్ ఫోటోని అయితే మీ టైమ్లైన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత దాని పైన అంటే ఆ లేయర్ పైన వచ్చేసి మనకి కలర్ మ్యాట్ అని అయితే క్రియేట్ చేయండి అనమాట. ఇక ఈ కలర్స్ అనేది బ్లెండ్ అవ్వడానికి మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అక్కడ ఒపాసిటీ కానీ ఇకపోతే బ్లెండింగ్ మోడ్ ఇవన్నీ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. సో ఈ విధంగా అయితే మీరు సాలిడ్ కలర్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫోటోకి, అలాగే వీడియోకి అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో. ఇంతేకాకుండా ఇంకా చాలా టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే పోస్ట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇవన్నీ కూడా అడాబీ ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దీని రిలేటెడ్ అనమాట. సో ఒకసారి చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది.